చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సింపుల్ ఇంగ్రీడియంట్సే. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది బెండకాయ ఇగురులోకి. అలాగే 1 టమాటో చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, కొంచెం చింతపండు గుజ్జు, ఆనియన్స్ అండ్ రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, పసుపు అండ్ కారం పొడి. అండ్ ఇందులోకి ఏంటంటే మెయిన్గా కొద్దిగా మనం బియ్యం పిండి కలిపి వేసుకుంటే వాటర్లో థిక్నెస్ వస్తుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. సో ముందుగా బాండీలో ఆయిల్ తీసుకొని ఇది హీట్ అవ్వగానే ఆనియన్స్ వేసేద్దాం ఫస్ట్. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, అలాగే కొద్దిగా సాల్ట్ ఇందులోకి, ఒక 5 minutes మూత పెట్టేద్దాం. సో ఇంకా కొంచెం మగ్గాలండి. మళ్ళీ ఒక 5 minutes మూత కవర్ చేసి పెట్టుకున్నాం. సో చూద్దామండి బెండకాయ మగ్గిందా లేదా. సో చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ వేస్తున్నాము. అలాగే కొద్దిగా కారం పొడి, టమాటోస్ కూడా కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం కాసేపు మగ్గని సూపర్గా మగ్గిపోయింది కర్రీ అంతా. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు పులుసు, కొత్తిమీర, కరివేపాకు, మనం ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నాం కదా, ఇందులో వాటర్ మిక్స్ చేసి ఇప్పుడు గ్రేవీకి పోసేద్దాం.
సో పులుసు కాబట్టి మనం ఈ బియ్యం పిండిలోనే కొంచెం ఎక్కువ వాటర్ కలిపి యాడ్ చేసుకుంటే మనకి పులుసు గ్రేవీ వస్తుంది. ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి వేసి దింపేసుకోవచ్చు. 5 minutes. సో రెడీ అయిపోయిందండి మన బెండకాయ పులుసు. సో ఇందులోకి కొద్దిగా గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి ఒక్కసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టు. సో టేస్టీ బెండకాయ పులుసు.